ఇక వివరాల్లోకి వెళ్తే మనం కామన్గా కొబ్బరి పీచు కొబ్బరి పెంకులు దేనికి పనికిరావని పడేస్తాం. కానీ వాటితోనే రోజు ఉపయోగించే వస్తువులను తయారు చేస్తున్నారు ఢిల్లీకి చెందిన నితిగా సాంఖ్య గారు. ఆ వస్తువులకు వెదురు జోడించి వంటింట్లో ఉపయోగపడే వస్తువుల నుంచి ఫ్యాషన్, హోమ్ కేర్, ట్రావెల్, పర్సనల్ కేర్, స్టేషనరీ వస్తువులను తయారు చేసి అందిస్తున్నారు. కొబ్బరి పెంకులతో కట్లరీ, గృహోపకరణాలు, వెదురుతో టూత్ బ్రష్ను తయారు చేస్తున్నారు. పర్యావరణ హితమైన వస్తువుల తయారీలో తనదైన ముద్ర వేస్తున్నారు నితిగా గారు. మయా అనే అర్థ పేరుతో సంస్థను స్థాపించి ఏకో ఫ్రెండ్లీ వస్తువులను ప్రజలకు అందిస్తున్నారు ఆమె. నితిగా గారు తయారు చేసే ఏకో ఫ్రెండ్లీ వస్తువులకు స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ ఎంతో గిరాకీ ఉంది. ఎర్త్ క్రాఫ్ట్స్, క్లాడియా, ఆండ్రియా వంటి సంస్థలు ఆమె క్లయింట్లుగా ఉన్నాయి. తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో మొదట మార్కెట్లో అడుగుపెట్టారు. ఇంకా వెబ్సైట్ ద్వారా కూడా ఈ వస్తువులను కస్టమర్లకు అందిస్తున్నారు ఆమె. ఏకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చే ఈ-కామర్స్ స్టోర్స్తోనే నితిగా గారు వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. మా వస్తువులు ప్రకృతి సిద్ధమైనవి, వాటి తయారీ ఎంతో సున్నితంగా ఉంటుంది, అందుకే వాటిని కస్టమర్లకు అందించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే రోజు పెద్ద మొత్తంలో రవాణా చేసే అమెజాన్ లాంటి వ్యాపార వేదికలను నా వస్తువుల రవాణాకు ఎంచుకోలేదని నితిగా గారు తెలిపారు. అంతేకాకుండా నితిగా గారు తన సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. జైపూర్లో స్థానిక మహిళలకు ఉపాధి చూపుతున్న ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె పనిచేస్తున్నారు. దాదాపు 50 మంది మహిళా కళాకారులు మయా అనే అర్థ సంస్థకు పలు రకాల కళాత్మక వస్తువులను డిజైనింగ్ చేస్తున్నారు. ఈ వస్తువులన్నీ మహిళలు ఇంటి పట్టునే ఉండి తయారు చేసేవే. కరోనా సంక్షోభ సమయంలో స్థానిక మహిళలకు ఇది మంచి ఆదాయ మార్గంగా నిలిచింది. నితిగా గారు మొదట 10 లక్షల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. క్రమంగా బిజినెస్ విస్తరణకు మెట్రోపాలిటన్ నగరాలపై దృష్టి సారించారు. సామాజిక వేదికలను ప్రభావితం చేసే వారి తోడ్పాటుతో తన ఉత్పత్తులను అమ్మడం, ఈ క్రమంలోనే ఆన్లైన్ బిజినెస్ విస్తరించే ప్రయత్నం చేశారు. ఏకో ఫ్రెండ్లీ పరికరాలకు డిమాండ్ ఉంటుందని ఆమె అభిప్రాయపడుతున్నారు. తన ఉత్పత్తులను ఎక్కువ మంది కస్టమర్లకు చేరేలా చేయడమే కాకుండా వాటి ధర కూడా అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నానని, తన స్టార్టప్ లక్ష్యం కూడా అదేనని చెబుతున్నారు ఆమె. మయానర్త్ ఉత్పత్తులను మొదట సూపర్ మార్కెట్లలో, ఆ తర్వాత కిరాణా షాపుల్లో, స్థానిక స్టోర్స్లలో అందుబాటులో ఉంచాలనుకుంటున్నా. ఇలాంటి ఉత్పత్తులు మందుల షాపులు, కిరాణా షాపుల్లో సైతం అందుబాటులో ఉండాలి అంటున్నారు ఆమె. అయితే ఇలాంటి కళాత్మక వస్తువుల ధర ఎక్కువగా ఉండడానికి కారణం వాటిని చేత్తో తయారు చేయాల్సి రావడమే. మొదట్లో మేము తయారు చేసిన వెదురు బ్రష్ ధర 90 రూపాయలు. వీటి వినియోగం పెరగడంతో ఇప్పుడు 60 రూపాయలకు అమ్ముతున్నాం. దీని ధర ఇంకా తగ్గించాలనేది నా ఆలోచన అని నితిగా గారు తెలిపారు. ప్రయత్నిస్తే ఏకో ఫ్రెండ్లీ వస్తువులను ప్రజలు ఉపయోగించేలా చేయడం కష్టమైన పని కాదంటున్నారు ఈ యువ వ్యాపారవేత్త నితిగా గారు. మొత్తానికి 1 సంవత్సరంలోపే తన బిజినెస్ టర్నోవర్ని 50 లక్షలకు చేర్చడంలో ఆమె విజయం సాధించారు. పర్యావరణ హితమైన వస్తువులదే భవిష్యత్తు అంటున్న ఆమె కొత్తగా ఆలోచించాలనుకునే వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, యంగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ నితిగా సాంఖ్య గారి స్టోరీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గుడ్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.